వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ చికెన్ కూర. అందులో చికెన్ కూర అంటే స్పెషల్ అనేం కాదండి, ఈరోజు మా అమ్మ వంట చేస్తుంది. అంటే మా అమ్మ వండే పక్కా ట్రెడిషనల్ చికెన్ కూర. పెద్దోళ్ళు వంట అంటే మీకు అర్థమైపోద్ది కదా, ఇంట్లో అమ్మమ్మలు ఎంత బాగా చేస్తారో. ఈరోజు మా అమ్మ వండుతానన్నది ఏమంటే, మా పిల్లలిద్దరూ మా వాళ్ళు వచ్చిన్నారు ఇంటికి, వాళ్ళ కోసం వాళ్ళ అమ్మమ్మ వంట చేస్తుంది, చికెన్ కూర వండుతుంది. మీకు ఈ కూర నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పదండి కిచెన్లోకి పోదాం. మా అమ్మ చేత ఈరోజు చికెన్ కూర వండిద్దాం అండి. మా అమ్మ చికెన్ కూర చేస్తుంది. అందుకు 1/2 kg చికెన్ ముక్కలు కట్ చేయించి తెచ్చిపెట్టుకున్నాము. బాగా 3-4 సార్లు శుభ్రం కడిగేసి తీసుకొచ్చి పెట్టాము. ఇందులో 2 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ వచ్చేటట్టు పోసారు అమ్మ. మా అమ్మ కనపడదులేండి, కొంచెం వాళ్ళకి ఫీలింగ్ కదా పెద్దవాళ్ళకి, అందుకని ఈరోజు అమ్మ చేస్తుంటే నేను మాట్లాడదామని వచ్చాను. చూడండి, ఆయిల్ కాగింది, అంతేనమ్మా. వేసిమా ఆయిల్లో ఈ కడిగి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నామండి. కొంచెం సేపు ఇది కూడా కాదు కదా, కొంచెం సేపు ఆయిల్లో మగ్గనిద్దామండి. ఇప్పుడు బాగా దాన్ని ఆయిల్లో కొంచెం సేపు మగ్గిన తర్వాత కలుపుతుందండి అమ్మ. ఇప్పుడు ఇందులో ఏమేస్తామా, ఎర్రగడ్డలు, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసాము. ఇప్పుడు బాగా కలిపేస్తున్నది. ఇప్పుడు పసుపు, కొంచెం పసుపు, తగినంత సాల్ట్, కూరకు సరిపడేంత అండి మీరు. ఇప్పుడు కారం ఎంతమో ఒక 2 స్పూన్ల, ఒక 2 స్పూన్ల కారం వచ్చేటట్టు వేసారు. వాళ్ళంటే పెద్దోళ్ళు కూడా మరి వేసేస్తారు కదా. ఇప్పుడు దీన్ని బాగా కలిపెట్టేసి కొంతసేపు మూత పెట్టి పెట్టామా. కొంతసేపు మూత పెట్టి పెడతాము. ఎన్ని నీళ్ళు, ఒక గ్లాస్ నీళ్ళు వచ్చేటట్టు, ఒక గ్లాస్ నీళ్ళు వచ్చేటట్టు. ఆ చికెన్ అంతా ఉడకాలి కదండి, అందుకని పోసిందమ్మ. ఇందుకు మూత పెట్టేస్తాం. ఇప్పుడు పెట్టిందండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల సేపు ఉడికితే సరిపోద్ది. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి, దీంతోనే ఇప్పుడు ఇదంతా ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిందండి. ఇప్పుడు ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, అది పచ్చివాసన పోయిందా ఉడికింది. ఇప్పుడు కొబ్బరి ఒక 2 స్పూన్లు వచ్చేటట్టు వేసుకోవడం. ఇదంతా మామూలుగా మనం పెద్దోళ్ళు ఇళ్ళల్లో చేస్తారు కదండి, అదే టైపు. ఇంటే ఈ పొడులు గిడులు ఏం లేకుండా మామూలుగా ఇంట్లో తయారు చేసుకునే విధానంతోనే కదా అమ్మోళ్ళు చేస్తారు. అందుకని ఈరోజు మా అమ్మతో తయారు చేపిద్దామని చూస్తున్నాను. ఈ కొబ్బరి వేసి కలిపెడతామని చూడండి అమ్మ. కూర ఉడికిందండి అమ్మ, పక్కన పెట్టేసుకో. పక్క స్టవ్ మీద సిమ్లో పెట్టింది. ఇప్పుడు ఏం లేదండి, దీని మీద పాను. ఇప్పుడు ఆయిల్ ఎంత కావాలమ్మా, ఒక 2 స్పూన్ల ఆయిల్ అండి. ఆయిల్ కొంచెం కాగనిచ్చి తాళింపుకండి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం కదా. కొంచెం కాగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఒక 4 చెక్క, 4 మొగ్గలు, కొంచెం వేగనిచ్చి కొంచెం బిర్యానీ ఉంది కదండి సామాను, కొద్దిగా ఒక మొగ్గ, మరాఠీ మొగ్గ, కొంచెం అనాస పువ్వు అది వేసింది. ఇంకేమమ్మా, బిర్యానీ ఆకు, ఇప్పుడు సన్నగా కొంచెం తరిగి పెట్టుకున్నాం కదండి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాము.
కొంచెం వేగనిచ్చేసి కొంచెం తిరగమాతకి ఏముందండి, అంతే కదా మా కొంచెం రంగు వచ్చిందాక అలా నూనెలోనే తిరగమాత అంతా తాళింపు అంతా వేయించేసుకోవడం. ఇప్పుడు వేయించిన తర్వాత కొద్దిగా కలర్ మారాలండి, కొద్దిగా వేగనేయండి. కరివేపాకు కూడా వేసేసిందండి. ఇప్పుడు ఈ అంతా మొత్తం స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ఈ తాళింపునంతా చికెన్లోకి వేసేసింది. ఇంతేనండి, అంతే కదమ్మా. మొత్తం దీన్ని కలిపేసుకుంటే చికెన్ కూర రెడీ అయిపోయింది. చేసిన చికెన్ కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏం లేదండి, ఆ పొడులు ఈ పొడులని ఏం లేకుండా సింపుల్గా మన పెద్దోళ్ళు ఇళ్లలో మనం ఎట్ట చేసుకునేవాళ్ళు పాత రోజుల్లో ఇది మీకు చూడంగానే అర్థం అవుద్ది. ఎందుకంటే అందరి ఇళ్ళలో అమ్మమ్మలు అందరూ చేసి ఉంటారు కదా, అదే రకంగా ఈ కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.